నమస్తే. నేను డాక్టర్ మహేష్. ఇవాళ మనతో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. చాలామంది పేరెంట్స్ బేసిక్గా కొంచెం మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చెందిన పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇంటర్మీడియట్తో జాబ్కి వెళ్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చాలా వండర్ఫుల్ జాబ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయి. ఒకటేమో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే సిహెచ్ఎస్ఎల్, ఇంకోటేమో రైల్వేస్ వాళ్ళు కండక్ట్ చేసే ఎన్టీపీసీ. ఈ రెండు ఇంటర్మీడియట్తో వచ్చే జాబ్స్ అనమాట. చాలా వండర్ఫుల్ జాబ్స్. వీటి గురించి మనము సతీష్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అంటే యాక్చువల్గా మనం రెగ్యులర్గా చేసే వీడియోస్లో గవర్నమెంట్ జాబ్స్ గురించి తక్కువ మాట్లాడుతున్నాను నేను. మేబీ టైం కుదరకపోవడం వల్లండి. మేబీ నా ఉద్దేశం ఆ జాబ్స్ సంబంధించి వద్దని లేదా ప్రిపేర్ అవ్వద్దని కాదు. సో డెఫినెట్గానండి, అంటే గవర్నమెంట్ జాబ్స్ కొన్ని తగ్గుతున్నప్పటికీ కూడానండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ జనరల్గా ఏంటంటే స్టెబిలిటీగా ఉంటాయండి. స్టేట్ గవర్నమెంట్స్ అంటే వాళ్ళు రకరకాల ఆస్పెక్ట్స్లో కొంచెం తక్కువ ఎక్కువ నోటిఫికేషన్ పట్టడం పడకపోవడం లాంటివి ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెండు ఎగ్జామినేషన్స్ 12తో వెళ్ళి ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన నోటిఫికేషన్స్ కాబట్టి ఎవరెవరు టెన్షన్గా పడతా ఉంటాయి. అది డెఫినెట్గా ఒక ప్లస్ పాయింట్ అండి. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలను కొంచెం దాన్ని బేస్ చేసుకుంటే ఒక్కొక్కసారి మీకు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా 12th బేసిస్ మీద మీరు ఏదైతే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెఫినెట్గా ఎవరి పడతా ఉంటాయి కాబట్టి ఎందుకంటే చాలా సెంట్రల్ గవర్నమెంట్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది, రైల్వేస్ ఉన్నాయి, ఇవన్నీ బిగ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి ఆ వేకెన్సీస్ జనరల్గా ఒక 5,000 అలా పడతా ఉంటాయండి. ఇయర్కి వచ్చి కొంచెం మారుతూ ఉంటాయి ఎన్టీపీసీని అట్లా. ఇందులో టెక్నికల్లో నాన్ టెక్నికల్ డిప్లొమా పాలిటెక్నిక్ అవి రకరకాల ఉద్యోగాలు ఉంటాయండి. ఇంజనీరింగ్ అన్నీ ఉన్నప్పటికీ కూడా డిగ్రీ లేదా గార్డ్స్ అనేవన్నీ ఉంటాయి. బట్ 12th క్లాస్కి సంబంధించిన వరకు మనం రిస్ట్రిక్ట్ అయ్యాం కాబట్టి ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ ఏవైతే ఎన్టీపీసీ కానీ ఏవైతే ఉన్నాయో సిహెచ్ఎల్ ఇవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మనం లోపలికి డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు ఈ ఎగ్జామ్ 12th క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా అంటే నా సలహా ఏంటంటేనంటే డెఫినెట్గా ఇది రాస్తే మంచిది, గవర్నమెంట్కి వెళ్ళాలి మంచిది. కానీ 12th అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చొని రాయొద్దండి. అంటే ఎందుకంటేనంటే ఏదన్నా డిఫరెన్స్ వస్తే డిగ్రీ లేనప్పుడు రేపొద్దున మళ్ళీ మనకి బ్యాకప్ ఆప్షన్ లేకుండా ఉంటుంది కాబట్టి జనరల్గా ఎవరైతే ఏదైనా నార్మల్గా ఇంజనీరింగో లేదా బీఎస్సీయో లేకపోతే పెద్దగా జాబ్ ఈల్డింగ్ లేని కోర్సెస్ ఉంటాయి చూసారా. ఇప్పుడు మీరు ఎక్కడో చదివారండి, ఏబీసీనో లేకపోతే బీఎస్సీనో లేకపోతే ఏదో బీకామో లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నారు. మేబీ అక్కడ పెద్దగా ప్లేస్మెంట్లు వచ్చే అవకాశం లేదు, లేకపోతేనేమో అక్కడ పెద్దగా మాకు ఫ్యూచర్ వచ్చి కనపడే అవకాశం లేదు అనుకున్నప్పుడు అలాంటి స్టూడెంట్స్ టార్గెట్ చేసినట్లయితే కొంచెం ఐడియలిస్టిక్గా ఉంటుందండి. ఇప్పుడు అలాగే మీరు బెటర్ కాలేజీలో చదివారండి, చక్కగా ఏదో 4 సార్లు చదువుతున్నారు బెంగళూరులో, మీకు ఎందుకు ఇది? మీరు వదిలితే పాడికి వెళ్తుంది. మీరు పెద్ద కాలేజీలో ఉన్న ప్రతి ఓడు ఆడు పట్టుకుంటే ఈ వీటిని మళ్ళీ కిందోడికి రాదు కదా. సో జనరల్గా ఏంటంటేనంటే మామూలుగా టైర్ 3 కాలేజెస్లో కానీ నార్మల్గా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వదిలేరు ఈ జాబ్స్ అండి. అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ మంచిగా సార్ వాళ్ళకి మేము వదలటం ఏంటంటే కాదండి. మంచి కాలేజీలో ఉన్నవాళ్ళకి వాళ్ళకి వేరే రకమైనటువంటి ఆపర్చునిటీస్ భగవంతుడు ఇస్తారు కాబట్టి ఇంకా అన్నీ ఆడే పట్టుకెళ్తే కష్టం కదా. సో డెఫినెట్గా ఆ పర్స్పెక్టివ్లో ఏంటంటే 12th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఇంజనీరింగో డిగ్రీయో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ చదువుతూ ఇంకా ఎలాగ మనకు ఆ డిగ్రీ వల్ల పెద్దగా యూజ్ ఉండదు, పెద్ద ప్లేస్మెంట్లు వచ్చే అవకాశం ఉండదు అనుకున్నట్టు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్కాగా మాత్రం ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే డిగ్రీ అయ్యే వరకు వెయిట్ చేయొద్దు. అది ఓవరాల్గా చెప్తుంది. ఎందుకంటే 12th క్వాలిఫికేషన్ మనకు సరిపోతుంది కాబట్టి డిగ్రీ వరకు వెయిట్ చేయకుండా ప్లాన్ చేసుకోవాలి ఒకటి. బట్ 10th క్లాస్ నుంచి కూడా చదవచ్చా అని మీరు అడిగారు అనుకోండి, అంటే పక్కాగా చదవచ్చా అని అడిగితే ఏంటంటేనంటే ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్ అండి. నా ఒపీనియన్ ఎలా ఆలోచిస్తానంటే మీరు చదవచ్చు, కానీ మీరు నేరో చేసినట్టు పాత్రనే. నేనేమంటానంటేనంటే 12th వరకు కొంచెం మంచి స్ట్రాంగ్ ఐక్యూని పెంచే విధంగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏదైనా చదవగలిగితే, ఏదైనా మ్యాథ్స్ లేకపోతే ఫిజిక్స్ చదవగలిగితే కొంత ఐక్యూ బిల్డ్ అవుతుంది కాబట్టి రేపు యాప్టిట్యూడ్ చేసినప్పుడైనా ఇంకోటి చేసినప్పుడైనా కొంత మీకు ఈజీగా ఉంటుంది. అదే ముందు నుంచి ఏదో సోషల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ లేకపోతే కరెంట్ అఫైర్స్ అలాగా కాకుండా అవి చదువుతూ ఇప్పుడు సిబిఎస్ఈలో చదువుతున్నారు మీరు, మామూలుగా జేఈ రాయట్లేదు, అట్లాంటప్పుడు ఏదైనా చదువుతూ ఎడిషనల్గా ఉన్నటువంటి టైం ఏదైతే ఉంటుందో న్యూస్ పేపర్ లాంటిది మనం అలవాటు చేసుకోవడం, బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో సోషల్ స్టడీస్కి సంబంధించినవి కానీ చదవడం కానీ, లేకపోతే యాప్టిట్యూడ్ ఏదైతే ఉంటుందో మ్యాథమెటిక్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ ఇవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసుకుని ముందుకెళ్తే కొంచెం బెటర్గా ఉంటుందండి. కరెక్ట్ సార్. సో వీళ్ళు చాలామంది పేరెంట్స్ 18 ఇయర్స్ ఏజ్ అంటే 10+2 అవ్వగానే జాబ్స్ కావాలని చాలామంది కోరుకుంటారు సార్. సో ఇలాంటి వాళ్ళు ముందు నుంచి ఎలా మనం ప్రిపేర్ అయితే క్వాంట్ కానీ బేసిక్ ఇంగ్లీష్ కానీ యాప్టిట్యూడ్ కానీ వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే వాళ్ళకి మంచిది, వాళ్ళకి ఎగ్జాక్ట్ 18 ఇయర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందో ఒకసారి మీరు చెప్తారా? అంటేనండి జనరల్గా దీనికి సరే 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదండి. మీకు తెలిసిందే కంప్యూటర్ బేస్డ్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ స్టేజ్ ఉంటుంది. కొన్ని కేటగిరీస్కి ఏదైనా టైపింగ్ లేదా స్కిల్స్ రిలేటెడ్ ఏదైనా ఉంటుంటే 3rd కేటగిరీ ఎగ్జామ్ కూడా పెడతారండి వాళ్ళు.
ఓవరాల్గా 2 స్టేజెస్, బట్ థర్డ్ స్టేజ్ అనేది ఆప్షనల్. మీరు అప్లై చేసిన కేటగిరీ బట్టి అది పెడతారు. ఈవెన్ రీసెంట్గా కూడా నోటిఫికేషన్ వచ్చింది, నాకు చెప్పడం కుదరలేదు కానీ ఇప్పుడు ఈ జేవీ స్కూల్స్ ఉంటాయి కదండి, జేఎన్వీస్, వాటిలో కూడా చాలా హ్యూజ్ రిక్రూట్మెంట్ పడిందండి ఈ మధ్యకాలంలో కూడా. వాళ్ళు కూడా ఇంటర్ క్వాలిఫికేషన్తో కొంతమంది తీసుకోవడం జరిగింది, నాన్ టీచింగ్ రిలేటెడ్ అండి. మోరలెస్ ప్యాటర్న్ ఒకటే ఉంటుందండి. సో దీంట్లోకి వచ్చేటప్పటికంటే స్టేజ్ 1 స్టేజ్ 2 వచ్చేటప్పటికి కొంత డిస్క్రిప్టివ్ స్టేజ్ 2లో ఉంటుంది. అంటే స్టేజ్ 1 వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ ఉంటుంది. దాంట్లోకి వచ్చేటప్పుడు జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్, మామూలుగానే అన్ని క్వాంటిటీ యాప్టిట్యూడ్ అనేది, వెర్బల్ అనేది అంతా మామూలుగా అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఉన్నటువంటి స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో అదే టెస్ట్ చేస్తారు. ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దానికి నేను ఇచ్చే సలహా అయితే ఏంటంటే, డైరెక్ట్గా మీరు కోచింగ్ జాయిన్ అవ్వడం వల్ల, సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల, పాత పేపర్లు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ఉద్యోగాలు రావు. అది ఒక స్టేజ్ వరకే మీరు వెళ్ళగలరు తప్ప బియాండ్ దాటలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 100కి 80 మార్కులు రావాలనుకుందాం ఉదాహరణ, ఆ పేపర్ ఉన్న ఈజీనెస్, ఆ పేపర్ బట్టి మీరు ఎలా ట్రై చేసి కోచింగ్కి వెళ్ళో లేకపోతే ఇంకోటి చదివో లేదా మెటీరియల్ చదివో పాత పేపర్లు చదివితే 80 రావండి, 60 వచ్చి ఆగిపోతాయి. ఆ మధ్యలో 20 చూసారా, అది చాలా డేంజర్. అది ఈవెన్ 70 వచ్చినా కూడా ఉపయోగం లేదు, 75 వచ్చినా ఉపయోగం లేదు, 79 వచ్చినా ఉపయోగం లేదు, 80 కట్ ఆఫ్ అయితే. ఆ మధ్యలో ఉన్న మార్జినల్ స్కోర్ ఏదైతే మీకు ఉంటుందో అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. చాలామంది తెలియక చేసే తప్పు ఏంటంటే, చదువుతున్నాం కదా, పాత పేపర్లు ఈజీగానే ఉన్నాయి కదా, రాస్తే 60 వచ్చినాయి కదా, ఇప్పుడు చదివితే 80 వచ్చేస్తాయి. మీరు అనుకున్నది ఈజీ కాదు అది. 60 చదవ మామూలుగా కూడా వస్తాయి, వచ్చినంత మాత్రం తెలివితో వచ్చింది కూడా తెలివేం కాదు. మామూలుగా ప్రతి ఒక్కటి కామన్ సెన్స్తో వస్తాయి. కొన్ని ఈజీ క్వశ్చన్లు ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి కదండి, వస్తాయి. సో ఇలాంటి మిస్ కాన్సెప్షన్లోకి వెళ్ళి నేను చదవకపోతేనే తెలివేనండి, చదవకుండా నాకు 60 వచ్చినాయి కదా, చదివితే 80 ఎందుకు రావు, ఇది తప్పు అంటది. జనరల్గా కొంత బేసిక్గా ఉంటాయి కాబట్టి వస్తూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్గా కాకుండా ఒక స్ట్రక్చర్డ్గా, ఒక సిస్టమేటిక్గా మీరు ప్రిపేర్ అయితే చేయగలరేమో తప్ప, జస్ట్ లైక్ ప్రీవియస్ ఇయర్ పేపర్సో లేకపోతే మెటీరియల్లో కోచింగో ఇలాంటి డైరెక్ట్గా వెళ్ళడం వల్ల ఈ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేనే లేదు. ఇది ఫస్ట్ ఫండమెంటల్గా బాగా గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఏం చేయాలంటేనంటే రూట్స్ బేస్లోకి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెర్బల్ నేర్చుకోవాలి. ఈ వెర్బల్ నేర్చుకోవాలనుకున్నప్పుడు అసలు బేసిక్ గ్రామర్ రావాలి కదా ఫస్ట్. నీకు గ్రామర్ ఆడు కోచింగ్ కూడా ఎందుకు చెప్తాడు, డైరెక్ట్ పాస్ అని చెప్పి లేదా సెంటెన్స్ కరెక్షన్ చెప్పి లేదా సెంటెన్స్ కంప్లీషన్ అని చెప్పి ఆడు చెప్పేస్తాడు. టెక్నిక్లు షార్ట్ కట్లు చెప్తాడు. అది మీకే రిస్క్ కదా, అలా నేర్చుకోకూడదండి. అలా మొక్కల కింద నేర్చుకోవడం వల్లే కోచింగ్కి వెళ్తే వీళ్ళందరూ నంజాల వెళ్ళినా లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినా లేకపోతే ఏదో ఇంకొక ఎగ్జామ్కి వెళ్ళినా ఇయర్స్ టుగెదర్ ఎందుకు ఉద్యోగాలు రావడం లేదంటే ఆ చదివి ప్రిపరేషన్ స్టైలు, ఆ సీక్వెన్స్ తప్పండి. ఇలా రాంగ్ సీక్వెన్స్ 4 ఏళ్ళు చదివితే ఉపయోగం ఉంది. సో మీరేం చేయాలంటే ఫస్ట్ ఫండమెంటల్గా మీరు వెళ్ళి ఫస్ట్ బేసిక్ గ్రామర్ నేర్చుకోవాలి. ఏదో ఒక బుక్ తీసుకుని, ఏదో ఒక గ్రామర్ బుక్, ఏ రన్నర్ మార్టినో లేకపోతే ఇంకోటి పాత రోజుల్లో ఉన్న బుక్స్ తీసుకోవాలి మనం. అది చదవడం టైం పడుతుంది, మరి తప్పదు, ఏం చేస్తాం. సరే నీకు హై స్కూల్లో మంచి నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు, లేదు తప్పదు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే గ్రామర్తో పాటుగా వొకాబులరీ ఎవడో చెప్తారు, కోచింగ్ కూడా ఎవడో చెప్పడు కదా. ఆ వొకాబులరీని మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు వర్డ్ పవర్ మేడీజియాను లేకపోతే ఇలాంటి చాలా బుక్స్ ఉన్నాయండి, మంచి వొకాబులరీ, రూట్ వర్డ్స్ అంటారండి. ఇలాంటి వాటిలోకి వెళ్ళి ఒక 3000, 4000, 5000 పదాలు అయితే నేర్చుకోవాలి కదా. అది కూడా లాజికల్గా దాన్ని విడదీసి యాడ్జెక్టివ్ ఏంటి, ఇందులో వెర్బ్ ఏంటి, అన్ని రకాలుగా మీరు పర్ఫెక్ట్గా ఉండి మీరు నేర్చుకుని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అవి పెట్టుకుని చూసుకుని చేసుకుని ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ రావాలి. డైరెక్ట్ వర్డ్ బట్టి పడితే వొకాబులరీ అంటారు దాన్ని కూడా లాజికల్గా దాన్ని అండర్స్టాండింగ్ చేసుకుని స్టైల్లో మీరు రావాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూస్ పేపర్ రీడింగ్. ఆ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మళ్ళీ ఎడిటోరియల్స్ చదివినప్పుడు జనరల్గా దాంట్లో కొంత కరెంట్ అఫైర్స్, కొంత అనలిటికల్ పవర్ లేదా అండర్స్టాండింగ్ ఎబిలిటీ అన్నీ రావాలి. న్యూస్ పేపర్ చదవాలంటే స్పోర్ట్స్ పేపర్ చదవమని కాదు, మళ్ళీ న్యూస్ పేపర్ లేదు చదవకూడదు తెలియాలి. ఇది ఒక సీక్వెన్స్ ప్రకారం ఇదంతా చేస్తే ఒక 1 year పడుతుందండి ఎవరికైనా. అప్పుడు బేసిక్ వెర్బల్ ప్రిపేర్ అవ్వడానికి నువ్వు రెడీ అయ్యావు అని అర్థం అండి. ప్యారలల్గానే మళ్ళీ వెర్బల్, మ్యాథమెటిక్స్ అండి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ కూడా మీరు 6th to 10th బుక్స్ తీసుకుని డైరెక్ట్గా మీరు కోచింగ్ సెంటర్ మెటీరియల్కి వెళ్ళకూడదు కదా. తీసి అందులో ఉన్న పర్సంటేజ్ ఎలా కట్టాలి, రేషియోలు ఏంటి, స్క్వేర్ రూట్ ఏంటి, సట్స్ ఏంటి, క్వాడ్రిక్ ఈక్వేషన్ ఏంటి, లేకపోతే ఆల్జబ్రా బేసిక్ ఈక్వేషన్స్ ఏంటి, జామెట్రీ ఏంటి, పారాబోలా ఏంటి, ఇవన్నీ బేసిక్గా ఉన్నటువంటి ఒక 30, 20, 25 ఏదైతే చాప్టర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫండమెంటల్గా మీరు స్ట్రాంగ్ అవ్వాలండి. ఫార్ములాస్ బట్టి కొట్టమని కాదు అక్కడ. ఇదంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మీరు ఏదైనా క్వాంటిటీ నేర్చుకోవాలంటే దానికి స్టాండర్డ్ బుక్స్, ఎన్టీపీసీ అంటే ఎన్టీపీసీ బుక్ కొనడం, లేకపోతే రైల్వే అంటే రైల్వేను, లేకపోతేనేమో సీజీఎల్ అంటే అదే సిహెచ్ఈఎల్ అంటే ఇలా స్పెసిఫిక్ ఎగ్జామ్కి వచ్చి బుక్స్ మార్కెట్లో దొరికే బుక్స్ దయచేసి స్టార్టింగ్లో చేయకూడదండి. అది లాస్ట్ స్టెప్. అది అప్పుడు ఏం చేయాలి, మీరు బేసిక్గా ఉన్న క్వాంటిటేటివ్ నేర్చుకోవాలంటే ఏ బుక్ అయినా పర్లేదు, కొంచెం డెప్త్ ఉన్న బుక్ తీసుకోవాలి. కాబట్టి ప్రాబబ్లీ మీరు 12th రిలేటెడ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా కొంచెం పైకి వెళ్ళండి, సీజీఎల్కి వెళ్ళండి బుక్. కొంచెం ఏదైనా క్యాట్ ఎగ్జామ్ కానీ బ్యాంక్ ఎగ్జామ్ కానీ వెళ్ళి ఆ బుక్ కొన్నప్పుడు గైడ్ కొనండి, ఆబ్జెక్టివ్ కాదు.
గైడ్ కొంటే కొంచెం థియరీ ఉంటుంది. ఆ థియరీ వెనకాల ఏదో ఒక సిస్టమేటిక్గా కొన్ని చేస్తాడండి. అట్లాంటివి వెళ్ళకుండా షార్ట్ కట్స్ అని చెప్తారు ఈ కోచింగ్ సెంటర్కి పోతే. ఇందులోంచి తీస్తే ఇది కలిపితే ఇది వస్తుంది. ఈ షార్ట్ కట్స్ నేర్చుకున్నప్పుడు ఎవరికి ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే లాస్ట్ స్టేజ్లో మనం రిఫైన్ చేయడానికి ఉపయోగపడే టూల్స్ని ముందు పట్టుకొస్తున్నారు వీళ్ళు. ఈ కోచింగ్ సెంటర్ చేసే పనులు ఏంటంటే బుర్ర తక్కువ కోచింగ్ సెంటర్ వాళ్ళు వీళ్ళు అలాగే వీళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రాక కోచింగ్ సెంటర్కి వచ్చి ఆడ పాఠాలు చెప్తారు. కర్మ, మన దేశం కర్మ. మీకు ఎవడు రానివాడే కోచింగ్ సెంటర్లో పాఠం చెప్పేవాడు. తప్పండి. ఎందుకంటే వాడు ఏమనుకుంటాడంటే డైరెక్ట్గానే షార్ట్ కట్ చెప్తున్నాడు కదా, తక్కువ టైంలో నేర్చేసుకుంటాడు అనుకుంటాడు తప్ప వీడు ఈ లాజిక్ని మిస్ అయిపోతున్నాడో, ఎలా ఆ ప్రొసీజర్ తెలియకుండా అయిపోతున్నాడో, ట్విస్ట్ చేసిస్తే చేయలేకపోతాడేమో, కాంప్లికేటెడ్గా ఇస్తే చేయలేకపోతున్నాడు, వాడు బ్రెయిన్ అప్లై చేయకుండా అయిపోతాడు అన్నటువంటి కామన్ సెన్స్ మనం పోతుంది మనకి. అందుకని ఈ షార్ట్ కట్ మెథడ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు నేర్చుకోకూడదండి. మీరు ఆర్గానిక్ పద్ధతిలోనే మీరు ఏ క్యాట్ బుక్ లేకపోతే అరుణ్ శర్మ లాంటిది ఇంకోటి తీసుకుని దాంట్లో మీరు చేయాలి. బీఎస్పీ పబ్లికేషన్స్, ల్యూసెంట్ సిరీస్ ఇలాంటి మంచి ఉంటాయి. ఎగ్జామ్ ఏదైనా ఉంటుంది, బ్యాంక్ అనేది ఇంకోటి కదా. బేసిక్గా నేర్చుకోవాలి. సట్స్ ఉన్నాయండి. ఏదైతే ఏంటి బుక్ ఏదైతే ఉందో ఏదైతే అదే చాప్టర్ కదా, అది కొంచెం థియరిటికల్గా బాగున్న బుక్ తీసుకుని నేర్చుకోమంటున్నాడు. నేర్చుకున్న తర్వాత మొత్తం అంతా క్లారిటీ రావాలి. అయిపోయింది. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేటప్పటికి రీజనింగ్ లాజిక్ బిల్డ్ కావాలంటే మళ్ళీ పజిల్స్కి లింక్ ఉంటుంది కాబట్టి కొన్ని పజిల్ బుక్స్ కూడా ప్యారల్గా చేస్తూ, ఎందుకంటే డైరెక్ట్గా మీరు రీజనింగ్ దాంట్లోకి వెళ్ళినప్పుడు కూడా మీ మైండ్ మేబీ ఒక సర్టెన్ డైరెక్షన్కి లిమిట్ అయిపోయి ఉంటుంది. ఇంకొక డైరెక్షన్లో థింకింగ్ రాదు. అదర్ డైరెక్షన్ థింకింగ్ రావడానికి కష్టపడాలి ఇప్పుడు. లేదా ఒక డైరెక్షన్లో ఉండిపోతాం కదండి మనం లేకపోతేనే. సో ఆ పర్స్పెక్టివ్లో కొంత వేరే డిఫరెంట్, అంటే ఎగ్జామ్కి స్పెసిఫిక్గా డిజైన్ చేసిన బుక్స్ చదవకూడదండి. ఇది ఎవడో చెప్పడో ఇది కొంచెం కాంట్రాస్ట్గా ఉంది నా స్టేట్మెంట్. అదేంటి సార్ ఎన్టీపీసీ అంటే ఎన్టీపీసీ బుక్ చదవాలి కదా, లేకపోతే ఇంకో బుక్ అంటే నా ప్రీవియస్ పేపర్లు చదవాలి కదా, మీరేంటి సార్ ఇదంతా చెప్తున్నారంటే కాదండి. ఇది అరౌండ్ ద బుష్ అంటారు చూడండి, ట్రీ అరౌండ్ ద బుష్ అంటే మీరు ముందు డిగ్ చేసి స్ట్రెంగ్త్ తేవాలండి. మీరు బేస్ని స్ట్రెంగ్తన్ చేయాలి. ఆ బేస్ని స్ట్రెంగ్తన్ చేసిన తర్వాత అప్పుడు కోర్లోకి వెళ్ళాలి కరెక్ట్గా. సతీష్ సార్ చెప్పింది ఏంటంటే ముందు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూడండి, చూస్తే డెప్త్ ఆఫ్ ద ఎగ్జామ్ అర్థమవుతుంది. తర్వాత మీరు అన్ని సబ్జెక్ట్స్ చక్కగా అంతా సతీష్ సార్ చెప్పినట్టు మొత్తం అన్ని డిగ్ చేసి మొత్తం సబ్జెక్ట్స్ చదివి దెన్ అగైన్ ఫైనల్లీ కొట్టు ప్రీవియస్ మీరు ఆ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చదివినప్పుడు ఒక సీక్వెన్స్లో దాన్ని చదవాలి. డైరెక్ట్గా నేను క్విక్ మ్యాథ్స్ అనో లేకపోతే ఇంకోటి ఏదో ట్రిక్స్ ఉంది కదా అని చెప్పేసి ఎవడో పబ్లికేషన్ చోటు చేశారు కదా అని చేయకూడదంటే, వెర్బల్కి సంబంధించి రీజనింగ్కి సంబంధించి ఇది ఒక బిల్డ్ చేయాలండి. ఇదంతా చేయడానికి 1 year పట్టొచ్చు అండి. ఒక పట్టణం అంటే 1 year పట్టొచ్చు, లేకపోతే ముందు స్టార్ట్ చేసి కొంతమంది 1.5 year కూడా పట్టొచ్చు. ఇదంతా రెడీ అయిన తర్వాత అప్పుడు యుద్ధం మొదలెట్టాలి. అప్పుడు మొదలుపెట్టినప్పుడు ఆ ప్రాసెస్ అంతా అర్థమైంది. స్టిల్ టెక్నిక్ కావాలి. ఆ టెక్నిక్ నేర్చుకో. ఓకే, ఎర్రర్ కరెక్షన్ చేయాలి సెంటెన్స్లో, టెక్నిక్ చెప్తాడు వినాలని. అప్పుడు వాడు అవసరం, వాడు ఎక్స్పీరియన్స్ అవసరం నీకు. ఎగ్జాక్ట్లీ. లేకపోతే మ్యాథ్స్లో ఉంది, ఇదేదో పర్సంటేజ్ కట్టాలి, మామూలుగా చేయడం వచ్చు నీకు, బట్ ఇది కావాలి నీకు అంటే అప్పుడు రిఫైన్ చేయడానికి పనికి వస్తుంది. అంటే మీకు టైం సేవ్ చేయడానికి పనికి వస్తుంది తప్ప నేర్చుకోవడానికి పనికిరాదు. అది ఉత్తి టైం సేవ్ చేయడానికి నేర్చుకున్న టెక్నిక్స్ అన్నిటితో మీరు ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. మేబీ నేను చెప్పినట్టుగా 60 మార్కులు వస్తాయి. అదేంటి సార్ మీ ఇలా చదవకుండా మా ఫ్రెండ్కి వచ్చింది, ఆడికి వచ్చింది, దీనికి వచ్చిందని చెప్పి ఇట్లా ఆర్గ్యూ చేయడం వల్ల ఉపయోగం లేదు. వాడు కొంత నాలెడ్జ్ ఉన్నాడు, ప్రొసీజర్ తెలిసినాడేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడండి, మంచి స్ట్రాంగ్ స్టూడెంట్, ఐఐటీలో ఉన్న చాలామంది చూసాం, క్యాట్ ఎగ్జామ్ 10 రోజులు చదివి కొట్టేస్తాడు. మరి అదేంటి సార్ మీరు చెప్పినంత చదవలేదు కదా వాడు, మరి 10 రోజులు ఎలా కొట్టేసాడు క్యాట్ ఎగ్జాము, లేదా జిఆర్ ఎగ్జామ్ అసలు ప్రిపేర్ అవ్వకుండా అడిగి 340, 330 ఎలా వచ్చినాయి. బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంటే వాడుగా మొత్తం అరౌండ్ నాలెడ్జ్ ఏదైతే అవన్నీ వచ్చాడికి వచ్చి కాబట్టి వాడు పాత పేపర్ నాలుగు చూశాడు, 2 రోజులు ప్రాక్టీస్ చేశాడు, 3 రోజులు పోతే వచ్చేసింది 99%. ఆ 99% ఆడికి వచ్చింది కదా, మా రూమ్మేట్కి వచ్చింది కదా, మా ఫ్రెండ్కి వచ్చింది కదా, ఆడవాడికి వచ్చింది కదా, ఇదంతా ఈ సత్తా అంతా చెప్తున్నారు ఎందుకు, ఇదంతా ప్రొసీజర్ అంతా ఎందుకు, అలా ఇంత అవసరం ఎందుకు అనేది అలా అనిపిస్తుంది మీకు. ఇది నేను ఒక యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుని నేను ఈ సీక్వెన్స్ చెప్తున్నాను. మీకు డెఫినెట్గా అంతే కదండి. ఇప్పుడు జేఈ ఎగ్జామ్ క్రాక్ చేశారండి, ఆడికి మ్యాథ్స్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఆడి ప్రిపేర్ అయ్యేది నాకు అర్థం కాదు. ఎన్టీపీసీ ఎగ్జామ్కి అవును, ఆడికి ఒక రోజు కూడా ఎక్కువే. అసలు ఒక రోజు అవసరం లేదు. బట్ అప్పుడు నేను అది తీసుకుని నేను ఎట్లా చెప్తానండి ఇక్కడ, అంతే కదండి. జేఈలో టాప్ ర్యాంక్ కొట్టాడు, క్యాట్ యాప్టిట్యూడ్ చదవాలి ఏంటాడు ఏమన్నా, అది జస్ట్ పాత పేపర్ 4 తీసి 10 రోజులు ప్రాక్టీస్ చేస్తాడు అంతే కదండి. సో అందువల్ల ఏంటంటేనంటే ఇది ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రకమైనటువంటి టైము, ఒక్కొక్క రకమైన ప్రిపరేషన్ స్టైల్, ఒక్కొక్క రకమైన మెథడాలజీ ఉంటుంది కాబట్టి అన్నీ నేను చెప్పలేను కాబట్టి ఒక యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని చెప్పేస్తున్నా. ఒక యావరేజ్ కాదు ఇంకా లో ఉన్నాడు, మేబీ 1 year కాకుండా 2 years పడుతుంది, మరి షార్ప్ ఉన్నాడు 6 నెలలు పట్టొచ్చు. బట్ ప్రొసీజర్ అయితే ఇలా ఉండాలి. మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, నేను చెప్పిన న్యూస్ పేపర్ చదివితే అర్థమైపోతుంది, వొకాబులరీ మీకు వచ్చు, మీరు బాగుంది, మేబీ టైమ్స్ తగ్గించండి, తగ్గుద్ది. బట్ అది నీకు గ్రామరే లేకుండా నేను వెళ్ళి అటాక్ చేస్తాను, ఆడెవడికి వచ్చింది తప్పు. ఇది మేబీ
ఈ జాగ్రత్తలు అలాగే డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ చేయాలి. డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి కదా, రాయకుండా ఎట్లా వస్తుంది? ఆ డిస్క్రిప్ట్ రాసినప్పుడు ఏదో ఒక డైమెన్షన్ రాస్తే ఎట్లాగా? ఇప్పుడు మనం అలాగైతే వీడియోలో 4 రకాలుగా మనం అనాలిసిస్ చేస్తున్నామో ఆ డైమెన్షన్స్లో రాయాలి కదండి అంత. సో అంటే కంటెంట్ కూడా రావాలి కదా, కొన్ని బుల్లెట్స్ పాయింట్స్ రాయాలి, బ్రెయిన్ స్టార్మ్ చేయాలి, 4 పాయింట్లు రాయాలి, దానికి సీక్వెన్స్ పెట్టాలి, హెడ్డింగ్ పెట్టాలి, కంక్లూజన్ పెట్టాలి, బాడీ రాయాలి, మళ్ళీ విత్ ఇన్ ద వర్డ్స్లో రాయాలి, విత్ ఇన్ ద టైంలో రాయాలి. మరి దీనికి ఎంత ప్రాక్టీస్ లేకపోతే ఎంత ఇంటెలిజెన్స్ దానికి కావాలి? అంతే కదండి. కీవర్డ్స్ రాయాలి, బ్రెయిన్ స్టార్మ్ ఎంత ఒక పద్ధతి ప్రకారం చేయాలి. సో దానికి చేయడానికి కూడా కొంతమందికి టైం పడుతుంది, కొంతమందికి అసలు ఏం అక్కర్లా. అది రెగ్యులర్గా మీరు డిబేట్స్లో పాల్గొంటున్నారు, మీకు మంచి సోషల్ ఈవెంట్స్ మీద నాలెడ్జ్ ఉంది, న్యూస్ పేపర్ చదివి అలవాటు ఉంది, మీకు టైం పట్టదు. బట్ నార్మల్గా మన 2 రాష్ట్రాల్లో చదివి తెలుగు విద్యార్థులు ఎవరైతే స్టేట్ బోర్డులో చదివి లేకపోతే నారాయణ చైతన్యంలో లేకపోతే నార్మల్ స్కూల్స్లోనూ లేకపోతే సిబిఎస్ఈ ఈవెన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివి ఇలాంటి వాటిలో ఎక్స్పోజరే ఉండదండి వాళ్ళకి. అలాంటి వాడు వచ్చి నేను డైరెక్ట్గా కోచింగ్ వెళ్తాను, లేకపోతే నేను హైదరాబాద్ వెళ్ళమంటారా, క్రాస్ రోడ్స్కి వెళ్ళమంటారా, లేకపోతే విజయవాడలో బెంచ్ సర్కిల్కి వెళ్ళమంటారా, వెళ్తే 6 నెలలు చదివితే 2 నెలలు చదివితే ఎవడైతే ముందు కోచింగ్ వెళ్తాడో, ఎవడైతే ముందే డైరెక్ట్ దానికి సంబంధించిన బుక్స్ తీసి ఎవడైతే ప్రాక్టీస్ చేస్తే వాడు రాదండి. ఇది కొంచెం కాంట్రాస్ట్గా అందరికీ చెప్పేదానికి వ్యతిరేకంగా నేను చెప్పినట్టు అనిపించినా కూడా మేబీ అది అవగాహన లేక మీరు సో ఒక సిస్టమేటిక్గా కొడితే ఫస్ట్ అటెంప్ట్ కొడతాడు. మిగతా వీళ్ళందరూ యుద్ధాలు చేసి బ్యాచ్ అండి ఇదంతా. ఆడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడో 60 దాకా వెళ్తాడు, మరీ చదువుతాడు 65కి వెళ్తాడు, మరి ఇంతే పని. ఆ కొట్టినప్పుడే కొట్టేయాలి, డైరెక్ట్ కొట్టేయాలి. ఆ డైరెక్ట్గా కొట్టాలంటే మీరు 0 దగ్గర నుంచి ఉన్నారా, 10లో ఉన్నారా, 30లో ఉన్నారా, 40లో ఉన్నారా, ముందు అసెస్ చేసి మరి అక్కడి నుంచి మొదలెట్టాలి. మీరు 10లోనే ఉన్నారండి, డైరెక్ట్గా నేను వెళ్ళి కొడతానంటే ఎట్లాగా? 10 నుంచి 80కి వెళ్ళాలి కదా, ఆ బేస్ని బిల్డ్ చేయాలి. సో అందువల్ల ఏంటంటే జనరల్గా ఇలాంటి ఎగ్జామ్స్లో వేకెన్సీస్ మంచి నెంబరే, 5000 డెఫినెట్గా మంచి నెంబరే, బట్ స్టిల్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుని డైలీ సిస్టమేటిక్గా 4 అవర్స్ 5 అవర్స్ మీరు దాన్ని చదవాలి కదా. ఓ 4-5 అవర్స్ చదివారనుకోండి డిగ్రీతో పాటు ఒక 1 ఇయర్కి మీరు స్టెబిలైజ్ అయిపోతారండి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీరు ప్లే చేయొచ్చు, కొంచెం అటు ఇటుగా ఏం చేసినా కూడా అవుతుంది. బట్ అది కూడా చక్కగా ఎక్కువ బుక్స్ ఏం అవసరం ఉంటుందండి దీనికి. జస్ట్ ఏదో ఒక్కొక్క దానికి 1-2 బుక్స్ తీసుకుని నీట్గా దాన్నే ఎక్కువసార్లు బాగా చక్కగా ప్రాక్టీస్ చేసుకుని దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలిగి అలా మీరు చేసుకోగలిగినట్లయితే డెఫినెట్గా ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యి ర్యాంక్ మనకి ఏదైనా అవకాశం ఉంటుందండి. అవును. సో సిస్టమేటిక్గా చక్కగా చదవండి, సతీష్ సార్ చెప్పినట్టు చక్కగా ఫండమెంటల్ బేసిక్స్ బాగా డెవలప్ చేసుకోవాలి. ఇట్ మేబీ జనరల్ సైన్సెస్, మ్యాథ్స్, క్వాంట్ ఫండమెంటల్ బేసిక్స్ డెవలప్ చేసుకుని చక్కగా మీరు రాస్తే ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.